వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పెద్దల చైర్మన్ గారు వీళ్ళందరితో కలిసి మేము 33/11 kV 4.5 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఉయ్యూరులో. అది ప్రారంభించాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా 132 సబ్ స్టేషన్ ఇక్కడ టెండర్ పిలిచి రెడీ అయ్యి ఉంది. వివిధ కారణాలతో అయిపోయిందని చెప్పారు. వాటిని కూడా ఇమీడియట్ గా టేకప్ చేసేసి రాబోయే రోజుల్లో తప్పకుండా శాంక్షన్ చెప్తాం. ఇవాళ ఇందాక మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు, మనకి పోర్ట్ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ కూడా పవర్కి సంబంధించి కొన్ని రిక్వెస్ట్లు ఇచ్చారు. అవి ఒకటి, ఏపీఐసీతో ఒకటి, అట్లానే లోడుకు సంబంధించిన ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా సంబంధించిన జిల్లాకు సంబంధించిన అన్ని కూడా మన ఎస్సీ గారు ఇచ్చారు. 33/11 kV సబ్ స్టేషన్స్ దాదాపు 10 కావాలన్నది జిల్లా మొత్తం మీద. అదేవిధంగా 132లు కానీ 220లు కానీ రాబోయే రోజుల్లో పవర్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా లైన్స్ కానీ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం, ప్రజలకు ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళ చాలా పెద్ద ఎత్తున ప్రపోజల్స్ ఇచ్చారు. అన్నిటి కూడా ప్రయారిటీ ప్రకారం లోడ్ ఫ్యాక్టర్ని తీసుకొని ఎక్కడైతే అవసరం ఉందో రియల్గా వాటన్నిటి కూడా తప్పకుండా చేపిస్తాము. అదేవిధంగా ఇందాక విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చాను. ఇవాళ సాక్షి పేపర్లో పెద్దగా రాసుకొచ్చారు బ్యానర్ ఐటమ్, ఇది విపరీతంగా కరెంటు బిల్లు ప్రజల మీద భారం వేస్తామని. నేను గతంలో కూడా చెప్పాను, పలు సందర్భాల్లో చెప్పాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. రాబోయే రోజులు కూడా మేము పెంచాము అనేది క్లియర్గా చెప్తున్నాను. అసెంబ్లీ సాక్షికి చెప్పాము, వేదికలు ఎన్నో వేదికల సాక్షిగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. వాటి మీద ఆ దశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 2019లో మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇవాళ లోటు విద్యుత్తు విపరీతమైన అప్పులతోటి 1,29,000 కోట్ల అప్పులతోటి మనం అధికారంలో చేపట్టేసరికి వ్యవస్థలంతా కూడా నాశనం చేసేసి చేయడం జరిగిందనమాట. అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ కరెంటు బిల్లు పెంచకుండా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే 2022, 23, 24లో దాదాపు FPPA ఛార్జెస్ అని చెప్పి కోల్ కొన్నవి కానీ, లేకపోతే విపరీతంగా పవర్ పర్చేస్ మన పవర్ని షట్ డౌన్ చేసేసి, మనకున్న సోలార్ని, విండ్ని, వీటన్నిటిని కూడా షట్ డౌన్ చేసి విపరీతంగా బయట నుంచి పవర్ కొన్నారు. ఆ ఛార్జెసే ఇవాళ 20,000 కోట్లు ప్రజల మీద భారం పడిన సంగతి ప్రజలకు పలు సందర్భాల్లో చెప్పాను. ఇవాళ కూడా చెప్తున్నాను, తప్పుడు రాతలు మానుకోవాలని చెప్పి. ఎందుకంటే మీరు చేసిన తప్పుల వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఒకసారి అవకాశం ఇస్తే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక పంపించారు. కనుక మీరు కూడా, ప్రజలు కూడా ఏది నిజం ఏది అబద్ధం అని గ్రహించాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, PM సూర్య గారు ఇవాళ PM సూర్య గారు కానీ, అదేవిధంగా కుసుమ్ 2 కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. అదేవిధంగా మళ్ళీ RDSS కింద ఫీడర్ బైఫికేషన్, వ్యవసాయానికి 9 గంటలు, ఊర్లో హౌస్ హోల్డర్స్కి వచ్చేసరికి, ఇళ్లకు వచ్చేసరికి 24 గంటల కరెంట్ ఇవ్వాలనే దానికోసం దాదాపు ఇప్పటికే 10,000 కోట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి జాయింట్గా పనిచేస్తా అవి తీసుకున్నాం. మళ్ళీ రెండో విడత కూడా 15,000 కోట్లు పంపించాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోల్స్, దెబ్బతిన్న పోల్స్ కానీ, వైర్లు కానీ అన్నింటిని కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. సూర్య గారికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, ప్రతి ఇళ్ల మీద సోలార్ది దాదాపు ఇవాళ కేంద్ర ప్రభుత్వం 78,000 ఇస్తుందన్నమాట 3 కిలోవాట్లకి. అయితే అందరూ కూడా పెట్టుకుంటే కొంతమేర పవర్కి సంబంధించి కానీ మనమే సొంతంగా మన ఇంటి మీద పెట్టుకుని ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. కనుక అదొకటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా చేసుకోవాలి. మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాము, తప్పకుండా వెండర్స్ని పిలిపించి ఇమీడియట్గా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 10,000 కనెక్షన్స్ చేయమని చెప్పి. రాబోయే రోజుల్లో 33/11 kVకి దగ్గరలోనే సోలార్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టేసి పవర్ ఎక్కువ వేస్ట్ కాకుండా, లైన్స్ దూరంగా ఉన్న లైన్స్కి పవర్ వేస్టేజ్ ఎక్కువ వచ్చింది. అందుకని ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే అక్కడే పెట్టమని చెప్పాం. అది కాక నిన్న మొన్నట్లో మళ్ళీ ఎప్పుడు కూడా పవర్ తయారైనట్టు ప్రజలు వినియోగించుకోవాలి, లేకపోతే వేస్ట్ అయిపోయింది అనమాట. అట్లా కాకుండా 1000 మెగావాట్లు మనం బ్యాటరీ స్టోరేజ్ అనేది తీసుకొచ్చాం. ఫస్ట్లో గుజరాత్లో ఎక్కడో చిన్నది ఉంది, తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాసి ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ కూడా నిన్న వాళ్ళు టెండర్ పిలుస్తున్నారు. దాన్ని కూడా, అది కూడా బ్యాటరీ స్టోరేజ్ కూడా తీసుకొచ్చాం. ఏదైతే కొత్త పద్ధతుల్లో ప్రపంచంలో నలుమూలలో ఎక్కడైతే కొత్త పద్ధతులు వచ్చి పవర్ సెక్టార్కి సంబంధించినవి ఉండవు అన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారు అధ్యయనం చేసేసి ఇమీడియట్గా దాన్ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమన్నారు. తప్పకుండా వాటిని అన్నింటిని కూడా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.